5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు ఎలా వంచనకు గురయ్యారో, 5 కోట్ల మంది ప్రజలు ఎలా వంచనకు గురయ్యారో, అలాగే ఒక ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం, ఆ ఒప్పందం నుంచి ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కకి జరిగిన రోజున వంచనకు గురై కూడా అవమాన భారంతో నిష్క్రమించిన సింగపూర్ని మళ్ళీ తిరిగి మెప్పించి, ఒప్పించి ఇక్కడికి రప్పించే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని చూసి సహించలేని, భరించలేని ఒక రకమైన ఉడుకుమోతనంతో వైసీపీ వాళ్ళ మీడియా, వాళ్ళ నాయకులు ఈ విధమైన నిందారోపణలు చేస్తూ ఉన్నారు. నాడు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చిన మంత్రి ఈశ్వరన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో చర్చలు జరిపారు. 2 ప్రభుత్వాల తరపున ప్రభుత్వ ప్రతినిధులుగా, పాలకులుగా, ప్రభుత్వంలో భాగస్వాములుగా జరిగిన చర్చలు అవి వ్యక్తిగత హోదాలో జరిగిన చర్చలు కాదు, వ్యక్తిగతమైన అనుబంధం కూడా కాదు. ఈశ్వరన్ గారు అక్కడేదో కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన అరెస్ట్ అయ్యారు అని చెప్పని, ఆయన అవినీతి పరుడు అని చెప్పని చిత్రీకరించేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఆయన అవినీతి కమల పిల్లలు అని చెప్పని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమికి కూడా నాదొక విజ్ఞప్తి ఏంటి అంటే, పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని పాల్పడటం అనంటే ప్రభుత్వ ప్రతిష్ట మంట కలపటం, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని చిదిమేసే ప్రయత్నం చేయటం, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుని పడంగా పెట్టాలని చెప్పనే సాహసానికి ఒడిగట్టడం,